ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారాణీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా. కట్ చేయవలసింది కట్ చేయలేదు. ఎందుకంటే అవ్వమ్మ ఏం చేసింది? తప్పు చేసింది కనుక ఏం చేసింది? తినవద్దన్నది తినదు కనుక కత్తిరింపేయాలి కదా. ఎలాంటి వాళ్ళకి ఏం చేయాలి? చెప్పిన మాట వినని వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? అందుకనే షారాయి అన్న మాటలో ఈ తీసేసి అమ్మ నువ్వు కొంచెం ఎక్కువగా ఉన్నావు. అవును నిజంగానే ఎక్కువ అన్నింటిలోని ఎక్కువ కాదా? అబ్రహాం గారి స్పీడా షారాయి స్పీడా చెప్పండి? చదువుతున్నప్పుడు ఎవరు కనిపిస్తారు స్పీడ్గా? దేవుడు చెప్పాడైనా వినకుండా నువ్వా దాసిని తీసుకెళ్ళిపో, పిల్లల్ని కనేసింది. కనేసిన తర్వాత ఊరుకుందా? ఆయన వద్దు పంపించేశాడు. కుదురుగా కూర్చున్న యాకోబునికి ఆకేసిగో మీ నాన్న అక్కడ ఆవిడి ఎక్కడ రెబెక్కమ్మ. అందరికీ ఏంటి ఇప్పుడు? కత్తిరింపులు. ఎందుకనంటే మగోళ్ళేమో పనుల్లోకి వెళ్ళిపోతారండి. మీరు కూర్చుని ఏం చేస్తారు ఖాళీగా ఉండి? ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ వాళ్ళు కబుర్లు ఆడుకుంటూ ఉంటారు కదా. ఆ కబుర్లో చిలికి ఆవిడ ఇదంది ఈవిడ ఇదందనంటే కనుక కాసేపు గొడవే కదా. నిద్ర లేచి వెళ్ళిపోతారు.
ఈవిడ ఆవిడకి మళ్ళీ అన్నావంట కదనంటే నేనేమవుతో అన్నాను. ఆవిడంటే మొత్తం ముగ్గురు 3 జడలు ఏమవుతాయి? కనుక దేవుడే ఏం చేశాడంటే పేర్లు పెట్టేటప్పుడు ఎవరెవరికి ఏ పేర్లు ఉండాలో ఆయన పెట్టాడు. యాకోబు కూడా ఏంటి నీ పేరు? నా పేరు యాకోబు నాయనా. దేవుడేమన్నాడు? ఇక యాకోబు కాదు నువ్వు, మోసగాడు కాదు నువ్వు, ఇకపై నీ పేరు ఏమని పిలువబడుతుంది? ఇశ్రాయేలు. అనగా అర్థం ఏంటి? దేవునితో పోరాడి గెలిచినవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గెలుపు ఇచ్చేశాడు. అంతవరకు అతని జీవితంలో ఏం తెలుసా? అన్నీ అప్పచేయాలి. తెలుసా మీకు ఆ సంగతి? అందరి చేత మోసపోయాడు యాకోబు గారు, మామూలుగా కాదు. ఎవరి చేత మోసపోయాడు? ఇదేంటి ఈయన మోసం చేశాడు కదా అంటున్నారు మీరు. చెప్పండి ఏంటి? అందరితో అదే కదా. ఇప్పుడు పుట్టినప్పుడే కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే చెయ్యి మరం పట్టుకు వచ్చేస్తే ఏమందాలి అమ్మ చూసిన వెంటనే వచ్చేసాడు. ఏంటి మోసం ఉందా దాంట్లో ఏమైనా? మన సబ్జెక్ట్ ఇది కదా, పక్క వెళ్తుంది. కానీ ఎందుకని లోపల ఉన్నప్పుడు అదో సబ్జెక్ట్ మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళిపోద్ది. మళ్ళీ చిన్న విషయం మీకు చెప్పేస్తాను. ఎందుకంటే చాలామంది జన్మపాపం ఉందా లేదా అని అంటూ ఉంటారు. ఏంటి జన్మపాపం ఉందా చెప్పండి మీరు. ఇప్పుడు ఒక ఆయన అంటాడు ఏంటి, ఉదాహరణకి అని ఏమంటాడు? జన్మపాపము లేదు అని వాదిస్తాడు ఆయన. మరి జన్మపాపము లేదు అని అంటే పుట్టిన వెంటనే మోసగాడని పేరు ఎందుకు పెట్టింది ఆవిడ? ఎక్కడ పాపం చేశాడు ఈయన? లెక్క ప్రకారం చూస్తే లోపల కొట్టుకున్నారండి, మామూలు కాదు. దేనికోసం? నేను ముందు వెళ్తాను, నేను ముందు. ఎందుకు ముందు? జ్యేష్ఠత్వం గురించి కడుపులో ఉన్నాడు తెలుస్తుందా? అది చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఆయన ఏమంటాడు? కడుపులో ఉన్నవాడికి పాపం ఏం తెలుసండి అన్నాడు ఆయన. ఈయన చెప్తూ జన్మ పాపం లేదని వాదిస్తూ ఏమంటాడంటే ఆయన, కడుపులో ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి పాపాలో? పుట్టాక కూడా ఆడికి ఊహ తెలిసేదాకా ఆడికి పాపం ఏం తెలుస్తుందండి అన్నాడు ఆయన. మరి యాకోబు గారు కడుపులో ఉన్నప్పుడు తన అన్నైనటువంటి యాషావుతో ఏం చేశాడు? డిష్యూ ఫైట్ చేశాడు. దేనికి? నేను ముందు వెళ్తాను. ఎందుకు ముందు వెళ్ళాలి? జ్యేష్ఠత్వం. ఏం తెలుసు వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఎలిజబెత్ గారి గర్భంలో యోహాను గారు ఉన్నారు, మరియమ్మ వచ్చేటప్పటికి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేసింది? అంతే. నీకు తెలని విషయం ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్న సంగతి నీకు గుర్తుండదు. కానీ అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? నీకు తెలియదు అది ఏమైందో సంగతి. కాకపోతే ఈ జ్ఞానాన్ని దేవుడు మన బుర్రలో ఎప్పుడో పెట్టేస్తాడు. ఈ శిష్టాన్ని ఆయన ఎట్టేశాడు. దారంటా వెళ్తానంటే సడన్గా కుక్క అలా వచ్చి కారును చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవడెట్టాడు దానిలో చిప్పు? దానికి ఏంటి భయం? చచ్చిపోతే ఏంటంటే బాధ? చచ్చిపోతుందని తెలుసా దానికి? అలా అమ్మ పుట్టినండి చెప్పిందా? నువ్వు జాగ్రత్త, కారు వచ్చినప్పుడు అడ్డంగా వచ్చావు అనుకో గుద్దేస్తుంది, చచ్చిపోతావు అని అమ్మ చెప్పిందా? ఏది ఎవరు చెప్పలేదు. ఇదంతా దేవుడు మనిషి యొక్క లేకపోతే జంతువుల యొక్క మెదడులో ఎప్పుడు ఆయన శిష్టాన్ని పెట్టేశాడు. నీకేం తెలుసు ఇప్పుడు జన్మపాపం లేదంటావు నువ్వు? అందుకని యాకోబు గారు కడుపులో ఉన్నప్పుడే గొడవాడాడు, బయటకు వచ్చాడు, మొత్తం మీద అన్నయ్య నెగ్గేశాడు. మొత్తం మీద అప్పటి నుంచి ఆయన దేనికోసం కన్నేసించాడు? జ్యేష్ఠత్వం ఎప్పుడు వస్తుందని చూశాడు. అవకాశం వచ్చినప్పుడు అడిగాడు. తప్ప జ్యేష్ఠత్వం నేను వండుకుని తింటున్నాడు కూర, వచ్చాడు ఆకలేస్తున్నాడు. నేను ఇప్పుడు చాలా కష్టపడి తెచ్చుకున్నాను అన్నయ్య, నీకు ఇవ్వాలంటే కొంచెం కష్టం అన్నాడు. ఓరు బాబా ఆకలేస్తుంది పెట్టరానంటే ఏం కావాలి? నీ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా? యాదవ జ్యేష్ఠత్వం, ఈ ఆకలి ముందు ఇది ఎందుకురా అని చెప్పేసినని ఏం చేశాడు? అమ్ముకున్నాడా లేదా? బైబిల్ ఏమైనా జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అమ్ముకోవడం కొనుక్కోవడం తప్ప? ఏమైనా తప్పు కాదు కదా. ఈయన అమ్మేస్తున్నాడని కొనుక్కున్నాడు, అందుకని ఇప్పుడు జ్యేష్ఠుడు అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎప్పుడైతే జ్యేష్ఠుడయ్యాడో అక్కడి నుండి ఇంకెప్పుడు అతనిలో ఇంకా మోసం అనేది ఉందా? ఇంకా వాళ్ళ అమ్మ పంపించినా జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠుడిగా రావాలా? అర్థమైందా నేను చెప్పేది మీకు?
ఆశీర్వాదాలు ఎందుకు పోయాడు దొంగతనంగా అనుకుంటున్నారేమో. లెక్క ప్రకారం ఇప్పుడు ఎవరయ్యారు? ఇప్పుడు యాకోబు. ఈ మాట ఇప్పుడు కాదు, కడుపులో ఉన్నప్పుడే ఆవిడంతా ఏమని, రెబ్కమ్మ ఏమంది, బాబో నా గర్భంలో నీ జనపదాలు కొట్టేసి చచ్చిపోతుంటే నేను చచ్చిపోతానేమో అన్నదా? నా ప్రాణాన్ని తీసేసుకొని ఆయన అన్నదా? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని దేవుని స్తోత్రం. నేను బ్రతుకుట ఎందుకని యెహోవాను అడగడానికి వెళ్ళిందట. అర్థమైందా? బ్రతుకుట ఎందుకు అని అనుకుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 2 జనములు నీ గర్భంలో కలవు, ఒక జనపదము కంటే బలిష్టమైనను పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఎక్కడ చెప్పాడు దేవుడి మాట? పుట్టక ముందు చెప్పాడు. అంటే పెద్దోడు యాషావు వస్తాడు, అతనికి చిన్నోడు ఏమవుతాడు? పైన ఉంటాడు. అంటే చిన్నోడికి జ్యేష్ఠుడు ఏమవుతాడట? జరిగింది అదే కదా. అప్పుడు ఓ రకంగా చెప్పారు, రెబ్కమ్మ తప్పు చేయలేదు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట కదా. ఏంటి? చిన్నోడు పెద్దోడు సంగతి. కనుక తప్పు ఎవరో చేయడం లేదు, దేవుడు చేసిన దాన్నే చెప్పిన దాన్నే నడిపించుకుంటూ వెళ్తున్నారు ఆ క్రమాల్లో. ఏం పర్వాలేదని చెప్పి పంపించింది, రోమాలు కప్పింది మొత్తం మీద. అప్పటికే అన్నాడు, స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే యాషావు అన్నాడు. కనుక ఏది ఏమైనా చివరికి ఎక్కడ ఏమండి, మామగారి దగ్గర మోసపోయినోడు యాకోబా, లేకపోతే మామగారిని మోసం చేసినోడు యాకోబా? మామగారు చేశాడా మోసం, లేదా యాకోబు చేశాడా మోసం? మామగారే. మామయ్య గారే ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. ఏం చేశాడు? పెళ్లి చేయవయ్యానంటే ఏమన్నాడు చెప్పండి? పెళ్లి చేసేయచ్చు కదా ముందు. సరే పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు చేయకూడదు అన్నాడు. పాపం 7 సంవత్సరాలు చేసేసాడు. మరి న్యాయం చేశాడా? మళ్ళీ ఇంకో 7 చేయనాడు, చేశాడు. అప్పుడు చేశాడు పెళ్ళి. మరి ఇలా న్యాయంగా ఇన్ని ఇత్తానికి అని చెప్పేసి ఇచ్చాడా? ఎవరు మోసపోయారు చెప్పండి? ఇప్పుడు యాకోబే మోసపోయాడు అందరి వల్ల. అందుకని మోసపోయి ఉన్నాడు. ఇక ఈ సమయం దాటితే, ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాను, యాషావు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. గనుక అతను చంపేస్తాడు కదా. ఏమిటి? నువ్వు నాకు ఆశీర్వదిస్తానని చెప్పావు, నన్ను తండ్రి ఆశీర్వదించాడు నాకు. నేను వస్తూ నీకేం చెప్పాను? ఇది పరలోకపు గౌరని దేవుని దేవాలయం అని అక్కడ ప్రతిష్ఠించి మరలా వచ్చేటప్పుడు నేను నీకేమిస్తానని చెప్పాను? నాకు ఇచ్చిన అంతటిలో 10వ భాగం నేను నీకు ఇస్తానని చెప్పాను. మరి వెళ్తున్నప్పుడు నేను నా పిల్లలందరూ చచ్చిపోతే ఇంక ఆశీర్వాదాలు ఏమవుతాయి అని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు, నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు. దేవుని స్తోత్రం. అందుకని పట్టేశారు. తెల్లారిపోతుంది, వదలను. అందరూ వచ్చేస్తున్నారు, అబ్బాయి వదలను. ప్యాట్ని కొట్టాడు, వదలను. అన్నాడు, వదలను. నిన్నైతే నాకేంటి, నాకు కావాల్సిందేంటి? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం గమనిస్తే కనుక యాకోబు మోసం చేశాడా అని అంటే పోరాడాడు అంతే. నేను ఎప్పుడు అంటాను, మనమైతే పుట్టాక ఓడిపోతున్నాం. దేని విషయంలో అయినా సరే, ఏ సబ్జెక్టులో అయినా మనం ఎప్పుడు ఓడిపోతున్నాం? పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడం కానీ, తోడుకోడల దగ్గర ఓడిపోవడం కానీ, ఇవన్నీ ఎప్పుడు? పుట్టిన తర్వాత. కానీ యాకోబు గారు పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండగానే ఓడిపోయాడు. అంతకన్నా ఓటమి ఎవరికైనా ఉంటుందా? నేను ముందని ఎవరు నెగ్గారు అప్పుడు చివరికి? అని నెగ్గేశాడు, యాషావు గారు నెగ్గేశాడు. అక్కడ ఓటమి పాలైనటువంటి యాకోబు ఓడిపోతూనే మోసపోతూనే ఉన్నాడు. అందరూ యాకోబుని చూసి పాపం మోసగాడు చెప్పుకొస్తారేమో, కానీ నేను అలా చెప్పను. ఎందుకంటే ఆయనకు వాగ్దాన ఫలం ఉంది.
అందుకని ఆయన వాగ్దాన పుత్రుడుగా వచ్చాడు. ఓడించేశారు అతన్ని, మోసం చేశారు అతన్ని. అందుకని దేవుడు ఏమన్నాడు, నీ పేరేం పేరు? యాకోబు. ఇకపై నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దేవునితో పోరాడి గెలిచావు. అందుకని ఇంకేం కావాలి? దేవుడే ఇచ్చాడు పేరు. అంటే పేరు మార్చడం గురించి మీకు చెప్తున్నాను ఈ మాట. కనుక పేరు మార్చడానికి దేవుడే ఇష్టపడుతున్నాడు, పేరు మార్చడానికి. కనుక నువ్వు పేరు మార్చుకోవాలి. ఏ పేరుందో ఆ పేరే కాదు. ఏంటి ఈ పేరు ఎవరికి ఇవ్వబడుతుంది అంటే నీ శరీరానికి కాదు, గుర్తుపెట్టుకో, నీ ఆత్మకు ఇవ్వబడుతుంది. కనుక ఆత్మకు ఇవ్వబడినటువంటి ఈ పేరు ఎంత శ్రేష్టమైనదిగా నువ్వు నిలుపుకుంటున్నావు ఈ లోకంలో. ఈ పేరుని ఏం చేయాలి? పేరుకు సార్థకత నిలిపాడని అంటారు. ఏంటి ఆడి పేరేం పేరు? పేరు సత్యాలు, వృత్తి అబద్ధాలు. పేరుకు తగినటువంటి బ్రతికేనా అంటారు. ఇది పేరేం పేరు? సత్యాలు. వృత్తి ఏంటి? అబద్ధాలు. ర్యాలీలో ఒక ఆయన ఉండేవాడు, మా చిన్నప్పుడు నవ్వు వచ్చేది నాకు. ఆయన పేరేం పేరు తెలుసా? అబద్ధాలు. ఆయన పేరు, స్కూల్లో పేరేంటి, ఇంట్లో పేరేంటి? అబద్ధం. ఆయన పేరేం పేరు? అబద్ధం. ఆయన పేరేం పేరు? అబద్ధం. నేను ఫస్ట్లో ఏంటి మా నాన్నగారు అబద్ధం అంటే ఎవరు అనుకున్నాడు, కానీ అతను మంచోడు. అబద్ధం మంచోడే కదా, చాలా మంచోడు, చాలా సాఫ్ట్గా ఉండేవాడు, చాలా సాత్వికంగా ఉండేవాడు. పేరు మాత్రం అబద్ధం, కానీ చాలా మంచోడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక పేరు అనేటువంటిది నీ శరీరానికి కాదు, ఆత్మకు. కనుక ఆత్మకు దేవుడు పెట్టినటువంటి పేరు. కనుక ఈ ఆత్మ చేసే పనులు ఏంటంటే మొదటిది చూడగలుగుతుంది. 24వ వచనంలో, 24వ వచనం అంటే ఇప్పుడు ఏంటి? వినగలదు. రెండవ లక్షణం ఏంటి చెప్పండి? ఆత్మ వినగలదు. అబ్రహాము విన్నాడు. మూడవదిగా 24వ వచనంలో దాహం వేస్తుంది. ఆత్మకి ఏం వేస్తుంది చెప్పాలి? దాహం వేస్తుంది. అంటే ఆకలి దప్పుకులు ఉన్నాయా లేదా? దేనికి? ఆత్మకు ఉంది. తర్వాత 23వ వచనం, 24వ వచనంలో 3వ భాగం, యాతన పడుతున్నాను. 23వ వచనం స్టార్టింగ్ కూడా ఏంటి? యాతన కాదు, బాధపడుతున్నా. బాధ అన్నా, యాతన అన్నా, కష్టం, ఇవన్నీ కూడా దేనికి ఉన్నాయి? ఇవన్నీ లక్షణాలు ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు. 24వ వచనంలో కేకలు వేస్తుంది. అంటే మాట్లాడేటువంటి లక్షణం ఉంది. చూడగలదు, వినగలదు, దాహము, ఆకలి ఉన్నది, యాతన ఉన్నది, మాట్లాడగలదు. 25వ వచనంలో మనం చూస్తే గతము ఎరిగినటువంటిది. అందుకు అబ్రహాం గారు ఏమన్నాడు? నువ్వు నీ జీవితకాలం అంతా నువ్వు సుఖపడ్డావయ్యా, అలాగూ నన్ను నాజరు ఏం చేశాడు? కష్టం అనుభవించాడు. అంటే అబ్రహాం గారికి ఏం తెలుస్తుంది? ఆయన కూడా ఉన్నాడా? ధనవంతుడు కూడా అంటే ఆత్మ విశ్వవ్యాప్తమైందని చెప్తున్నాను. అందుకనే మీకు విశ్వాంతరాలను చూడగలదు ఆత్మ. చచ్చిపోయిన తర్వాత ఆత్మ దీనికి ఏం లేవు, హద్దులు లేవు, అన్నీ చూస్తాయి. ఎక్కడి నుంచే అమెరికాని చూడగలుగుతుంది ఎవరో, ఎక్కడి నుంచే పాతాళాన్ని, ఎక్కడి నుంచే పరలోకంలో ఏం జరుగుతుందో అప్పుడు చూస్తేనే కదా బాధ కలుగుతుంది. ఎక్కడ ఇది యాతన అనిపించడం అంటే అర్థం ఏంటి? లాజరు అక్కడ ఉండడమే ఆ యాతన. వీడి శరీరానికి దాహం వేస్తుంది, దీని తర్వాత విషయాలు. కానీ మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడా? లాజరు గారు అబ్రహాము రొమ్మును కనిపించడమే బాధ వీడికి. నా ఇంటి ముందు కుక్కల చేత కురుపులు నాగించుకున్న వాడు అబ్రహాము రొమ్మును ఎలా ఉన్నాడు రా, నా గుండె చెలిపేస్తుంది ఇక్కడ. అది బాధ వీడికి. నేను పడేసిన రొట్టె ముక్కలు తిన్నవాడు అక్కడ హాయిగా ఉన్నాడు, నాకు ఇక్కడ ఆకలి వేసేస్తుంది, దాహం వేసేస్తుంది. కనీసం కొద్ది ఏంటి నీటిలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీకు చాలా చెప్పాలి. ఈ కుక్కలు, ఈ నక్కలు, ఈ జీవులకి, ఈ పక్షులకి, ఈ సృష్టికి పరలోకం ఉందా లేదని అసలు డౌట్ వస్తే కనుక అది కూడా చెప్తాను మీకు తర్వాత. చెప్పండి. ఆత్మలకి మనకేనా? సర్వ శరీరులకు, మనిషికే కాదు, సమస్త జీవులకు ఆయన ఉంది కదా లోపల.
అదోసారి మీకు చెప్పాను అనుకుని గుర్తొస్తుంది నాకు. కనుక వీళ్ళందరూ పరలోకం వెళ్తారా అనే డౌటు చాలామందికి ఉంటుంది. ప్రకటనలు ఏముందంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను వీళ్ళందరూ వెళ్ళరు అని ఉంది. సరే, ఎప్పుడు వెళ్ళరో ఎప్పుడు వెళతారో తర్వాత మీకు చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న లాజిక్ మీకు చెప్తాను. కెరూబులకు ఉన్నటువంటి 4 ముఖాల్లో ఏ రకం కలగాలి చెప్పండి? చెప్పండి. మనిషి ముఖము, సింహముఖము, గరుడ పక్షి ముఖము, ఎద్దు ముఖము. మరి జంతువులేనా? సరే, అవి పక్కన పెట్టని చెప్తాను. మీకు కొంచెం ఆలోచన చేయడానికి మీకు ఇచ్చాను అంతే దీన్ని. మరి ఈ ముఖాలతో ఉన్నటువంటివి అక్కడ ఉన్నాయనంటే వీటికి ఏమైనా అవకాశం ఉందా? చెప్తాను తర్వాత. దేవుడు దీవించును కాక. ఆమేన్. 7వది 25వ వచనం, నెమ్మది పొందునది. ఎవరు ఇక్కడ? లాజరు గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము ఆయనదే. కనుక సర్వ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఎవరిది చెప్పండి? ఆయనదే. పోయిన వారం చెప్పాను, ఈ లోకంలో మనము శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్తాం. నమ్మనటువంటి వారు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించి పాతాళానికి. ఎవరు? ధనవంతుడు వెళ్ళాడు, ఆడికి వెళ్ళాడు. ఇక్కడ ఒక మాట మీకు ఒక విషయం చెప్తాను. అబ్రాహాము గారు ధనవంతుడిని ఒరే ఎదవ, దుర్మార్గుడా, దుష్టుడా అన్నాడా? ఏమని పిలిచాడు చెప్పండి? అంటే బంధం పోయిందా? చెప్పాలి మీరు. బంధం ఏమైనా పోయిందా? ఎక్కడున్నాడు వాడు? ఈయన ఎక్కడున్నాడు? కానీ ఏమని పిలుస్తున్నాడు? ఈయన ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయినటువంటి అబ్రహామా అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? బంధం. ఓ బంధం నీకు నాకు ఉందంటే అబ్రహాము, నీకు నాకు బంధం ఏంట్రా? నువ్వు తప్పులు చేసావు, పాపానికి వెళ్ళిపోయావు, పరలోకంగా రాలేదు, నువ్వు పాతాళానికి వెళ్ళిపోయావు, వేదవా, నీకు నాకు బంధం ఏంట్రా? నేను నీకు తండ్రిని ఏంట్రా అన్నాడు అబ్రహాం గారు. ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే ఈ బంధం ఎక్కడో మనకు కనెక్ట్ అవుతుందని అర్థం చేసుకోండి. ఏంటి? ఈ పాతాళములో ఉన్నటువంటి వాడిని కుమారుడు అని పిలిచాడనంటే ఇది మళ్ళీ కనెక్ట్ అవుతుంది 1000 ఏండ్ల పరిపాలన తరువాత. మేము మనం చెప్పాం కదా, నరకం ఎంతనంటే ఎన్ని సంవత్సరాలు నరకం? నేను చెప్పాను మీకు మాట ఏంటి? ఆయన దృష్టికి ఒక దినము 1000. కనుక సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 1000 సంవత్సరం, 1000 రోజులు 1000 కొడితే 3,65,000 సంవత్సరాలు. ఒక సంవత్సరం వచ్చి ఇంటూ 1000 సంవత్సరాలు ఎంత? 36 కోట్లు ఎంత అవుతుంది? ఇంకా చూడలేదు కానీ అంత అవుతుంది. అన్ని కోట్ల సంవత్సరాలు పాతాళం. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలే అది, కానీ నీ దృష్టికి ఏమవుతుంది? అన్ని కోట్ల సంవత్సరాలు అయిపోద్ది. అంటే నువ్వు 1000 సంవత్సరాలు బతికితే ఆయనకి రోజు అయిందా అనుకుంటాడు. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అక్కడ ఎంత అవుతుంది అని అంటే కోట్ల సంవత్సరాలు నువ్వు అక్కడ బాధ భరించాలి, నరకయాతన అనుభవించాలి. అందుకని ముందే ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇదంతా ఎప్పటి చరిత్ర అయ్యానంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు జరిగిందా? ఇది ధనవంతుడు లాజరు సంగతి ఉన్నప్పుడేనంటారా? యేసుప్రభు వారు ఆయన ఉన్నప్పుడు ఒక చెప్పాడు విషయం ఇది. అంటే ఆయన కాలంలో ఉన్నదా, ఆయనకు ముందు ఉన్నదా, తర్వాత ఉన్నదా అనేది విషయం ఏంటంటే ఆయనకు ముందు జరిగినటువంటి చరిత్రే. ఎందుకంటే ఇదంతా అబ్రహాం గారు ధనవంతుడు కనిపిస్తున్నారు కనుక ఒకటే. చెప్పండి, ఒకటే. ఇదంతా స్వాధీనంలోనే ఉంది. ఎవరి స్వాధీనంలో? నరక యాతన పొందేటువంటి పరిస్థితి ఇదంతా కూడా. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన చెరగా ఆయన తీసుకువెళ్ళాడు. హేడెసులో బోధ ఉందా? మనం ఏం చెప్తాం? బైబిల్ మిషన్ వారు దేవదాసయ్య చెప్పారని ఏం చెప్తాం? హేడెసులో బోధ. అసలు హేడెస్ ఏంటి, బోధ ఏంటి అంటే మొన్న ఒక ఆయనకు ఫోన్ చేశాను. పెద్ద ఆయనే, బాగా చెప్తాడు ఆయన. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అడిగారు హేడెస్ గురించి ఏంటంటే అదే బైబిల్ మిషన్లో చెప్తారండి అన్నాడు నాతో.
నేను బైబిల్ మిషన్నే. ఆయన ఎవరంటే అదే బైబిల్ మిషన్ చెప్తారండి, బైబిల్లో ఉందా అన్నాడు ఆయన. అంటే అది ఇలాగ ఉందా చెప్పండి పేరు. ఉందండి దానికి అంటే హేడెస్ అని, కానీ తెలుగులో ఇంకొక పేరు ఉంది కదండి అని అంటే ఉంటే చెప్పండి నేను చెప్తాను అన్నాడు. సరే ఇంకా ఆయనతో మనం ఎక్కువ వాదనకి వెళ్ళడం ఎందుకని నేను తర్వాత మాట్లాడతానులేండి అని చెప్పేసి నేను చెప్పి, ఎందుకంటే ఉందన్న సంగతి మనం చెప్పాలి, బోధ ఉందన్న సంగతి నేను చెప్పాలి. ఎందుకంటే మన దైవజనులు దేవదాసయ్య గారు హేడెస్లో బోధ ఉందని చెప్పారు తప్ప కొటేషన్ ఇవ్వలేదు ఎక్కడ. ఆయన ఎవరికి అక్కడ కొటేషన్ ఇవ్వలేదు, ఉంది అని చెప్పారు. కనుక ఆ హేడెస్లో బోధ నేను చాలా రోజులు ఎక్కడ ఉంది ఏముందని మొత్తం చాలా వివరణలు లాగితే కానీ నాకు మొన్న నెల్లిమర్లలో ప్రసంగం చెప్తున్నప్పుడు ప్రభువు నాకు అందించారు ఆ వాక్యాన్ని చూపించి, ఇది హేడెస్ బోధ అని. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె బహున్నతుడానికి మొత్తం మాట్లాడిన తండ్రి దవసం దీవులు దయచేయండి. యేసు నామములో వచ్చున్నాం పరమ తండ్రి. ఆమె.